పోవటం ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన రెండు వాగ్దానాలు ఇవ్వటం, ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా, రెండు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్లో కూడా మంచి సత్ఫలితాలు అందించారు. అయితే గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పామో, ఏదైతే చేతనైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల, ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాని ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా, కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం. ఈరోజు ఏవైతే వెనుకబడ్డ ప్రాంతంలో ఏవైతే లేవో, ఏవైతే మౌలిక వసతులకు కరువై ఉన్నామో ఆ మౌలిక వసతులన్నీ కూడా త్వరలో తెరబోతా ఉన్నాయి. త్వరలో మన ముందుకు రాబోతా ఉన్నాయి, వస్తాయి. కానీ కొందరు ఏయో మాట్లాడుతూ ఉన్నారు. మేము అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. కొందరు గిట్టని వాళ్ళు దుష్ప్రచారము చేస్తూ ఉన్నారు. జిల్లా వస్తే ఏమొస్తుంది, జిల్లా అయితే ఏమవుతుంది అని. పిచ్చి వాళ్ళారా, జిల్లా వస్తే ఏమవుతుందో ఇప్పుడు కాదు నువ్వు అడగాల్సింది. కొంతకాలం జరిగిన తర్వాత నీ పిల్లలకు నడుగు, అప్పుడు చెప్తారో. నీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా. నీ ప్రాంత ప్రజల యొక్క బాగును తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మంచిని కోరుకుంటుంది ఈ జిల్లా. కాబట్టి తొందరపడి మాట్లాడి మీరు